రాజారెడ్డి గారు ఏంది శ్వేతపత్రాల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ నుంచి అమరావతి కావచ్చు, లేదంటే పోలవరం కావచ్చు, విద్యుత్ సంబంధించి కావచ్చు, నిన్న జరిగినటువంటి ల్యాండ్ శాండ్ గురించి కావచ్చు, మెయిన్గా ల్యాండ్కి సంబంధించి శాండ్ మైన్ ఇవన్నీ కూడా చెప్తూ వచ్చారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయాము, ఈ విధంగా అన్యాయం జరిగిందని. నమస్తే మేడం, మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకి ఛానల్లో ఉన్నటువంటి వారికి అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ అధికారులకు వచ్చి దాదాపు 2 నెలలు కావస్తూ ఉంది. జనసేన తెలుగుదేశం పార్టీ ప్యానల్ ఉన్నట్టు అందరూ కూడా పాడందే పాడరా పంగనామదాసరు అన్నట్లు అదేదో ల్యాండ్ యాక్ట్ లో రాళ్ళు అవి మ్యూజియం లో పెట్టాలని ఫస్ట్ కోటేశ్వరరావు గారు చెప్పారు. తర్వాత వచ్చినట్టు పేరు మేడం సుజాత గారా ఇద్దరు అదే చెప్తున్నారు. ఇంకేం లేదండి వాళ్ళకి. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాలపైన వాళ్ళు మాట్లాడలే. అప్పుడు జగన్ ఏదో చేశాడు, ఇది చేశాడు. చంద్రబాబు నాయుడు ఒక నెల అయిన తర్వాత ఇప్పటి వరకు 2 నెలలు అవుతుంది. ఒక పెన్షన్ ఇచ్చింది కాకుండా ఏం చేశాడు? కేవలం ఆ పెన్షన్ కూడా ఏంటంటే ఆ పెన్షన్ మేము ఇచ్చాము, అది టోటల్ గా వాలంటీర్లతో సంబంధం లేకుండా మేమే సచివాలయ ఉద్యోగులతోనే పనిచేయించామని చెప్పిన పద్ధతిలో చెప్పుకుంటున్నారు తప్ప మిగతా పనులు ఏం చేశారు వాళ్ళు? శ్వేతపత్రాలు 4-5 రిలీజ్ చేశాడు. ఈ శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారితో తినేశాడు కాబట్టి ఏమీ లేదు, అన్నిటిలో అవినీతి, పోలవరం అవినీతి, నిన్న ఏదో మైనింగ్ అవినీతి, అన్నిటిలో అవినీతి జరుగుతూ అమరావతిలో అసలు ఏం జరగలేదు కాబట్టి అమరావతి పరిస్థితి, ఇవన్నీ కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయడం అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించడం. వాళ్ళ మైండ్ సెట్ తప్పుదోవ పట్టించే పద్ధతిలో చేస్తున్నారు. ఏమీ లేవు, డబ్బులు ఏమీ లేవు, అన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అని చెప్పింది. ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అనేది కన్నా ముందు మీకు ఇప్పటికీ 4,000 కోట్ల రూపాయలు అనేది 4,000 లక్షల కోట్ల రూపాయలు అనేది మా గవర్నమెంట్ పెట్టింది. మీరు పెట్టి 100 కోట్ల బడ్జెట్ సంబంధించి మాత్రం పెట్టేసి వెళ్ళారు. ఇసుక మన 80,000 మెట్రిక్ టన్నులు పెడితే ఒక నెలలోనే తినేశారండి. 40 దాదాపు సగం పైగా తినేశారు. వచ్చిన వెంటనే అసలు వాళ్ళేమి దాన్ని కొత్తగా వాళ్ళు తీసుకొచ్చింది లేదు, ఏం లేదు, ఉన్నదాన్నే అందరికీ ఉచిత పేరుతో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు తినే దానికోసమనే ఉపయోగించుకోవడం జరిగింది. ఈ రోజు నేను ఒక గిరిజన బాలిక నందికొట్కూరులో గిరిజన బాలిక మర్రిలో అత్యాచారం చేసి హత్య చేసి ఆ బాలిక ఎక్కడ అది అసలు మాకు డెడ్ బాడీని చూపించండి మహాప్రభు అని చెప్పని అడిగితే ఎవరు కానీ ఈయన చెప్తున్నాడు మహిళల పైన దాడులు చేయకూడదు, మహిళల్ని ఇంతమందిని 32,000 మహిళల్ని ఉమెన్ ట్రాక్ చేశారు కాబట్టి మహిళల కోసం పచ్చిపాత నేను అని చెప్పుకున్నటువంటి మా నాన్న హెడ్ కానిస్టేబుల్ తో పవన్ కళ్యాణ్ గారు అదే ఉప ముఖ్యమంత్రిగా చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గిరిజన మహిళ అమ్మాయి ఇట్లా అత్యాచారం చేసి హత్య చేసి దీన్ని చేసి ఏ మాత్రం ఒక ప్రకటన లేదు. చంద్రబాబు నాయుడు ఈ రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రంలో ఇట్లాంటి దీనిపైన శ్వేతపత్రం రిలీజ్ చేయండి. పక్కన మనం చూసాం నిన్న జరిగినటువంటి ఒక తమిళనాడులో బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే చంపారో మరుసటి రోజు తీసుకొచ్చి అతను కూడా పారిపోతుంటే ఎన్కౌంటర్ చేసి చంపారు. నీ చంపని చెప్పట్లే. ఎవరైతే పేద బాలిక ఎస్టీ ఉండేటువంటి బాలికని కిడ్నాప్ చేసి వాళ్ళు అత్యాచారం చేసి హత్య చేసి ఇప్పటి వరకు ఏమాత్రంగానే స్పందించాల. దాని పక్కదో పరిస్థితిలో అదే ఉండేటువంటి ఎస్టీ ఒక మహిళని ఒక పెద్ద లీడర్ ఒక అతను ఆమె చేశాడు, కడుపు చేశాడు, పిల్లల్ని పుట్టించాడు అనే పద్ధతిలో ఈ ఉండేటువంటి పశ్చిమ మీడియా అంతా అటువైపున వెళ్ళిపోతున్నది. కానీ ఇప్పుడు ఎవరైతే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ప్యానల్ ఉన్నటువంటి మహిళలు నేను చెప్పట్లేదు, కానీ మీ నాయకులు చెప్పండి, లేకపోతే మీరు చెప్పండి, ఈ దేని జరుగుతుందని చెప్పండి. అయ్యా మహాప్రభు నేను ఎదు కాదు, విజయసాయి రెడ్డి సంబంధం లేదు, సుభాష్ రెడ్డి అనే అతనితో నేను మ్యారేజ్ చేసుకున్నాను, సెకండ్ మ్యారేజ్, నాకు గిరిజన సంబంధించినటువంటి ఎరుకులు ఏదైతే మాకు చదువుతుందో దాని ప్రకారం మేము కూడా ఇద్దరం కూడా మ్యూచువల్ గా అండర్స్టాండింగ్ తో బయటకు వచ్చేసాము. తర్వాత నేను పెళ్లి చేసుకుని ఆయనతో నేను పిల్లల్ని పుట్టిస్తే ఈ రోజు విజయసాయి రెడ్డి పేరు చెప్తున్నారని చెప్పారు. ఆమె చెప్తూ ఉంటే అది కాదు ఈ రోజు విజయసాయి రెడ్డే చేస్తారనే పద్ధతిలో పచ్చ మీడియా చెప్పుకుంటూ పోతూ ఉన్నది. ఆ పక్కన బాలిక చనిపోయింది బాబు, మాకు ఆ డెడ్ బాడీ ఇవ్వండి, మేము కరణం చేసుకుంటాం, మా పాప చూస్తామని చెప్పిన తల్లిదండ్రులు ఏడుస్తుంటే ఏమాత్రం అక్కడ పట్టించుకోవట్లే. అలాగే ఇక్కడ బాపట్లలో అదే సంఘటన జరిగింది. ఒక అమ్మాయిని రేప్ చేసి కిడ్నాప్ చేసాం. అది అని పక్క పద్ధతిలో ఆ రోజు హోమ్ మినిస్టర్ కూడా వెళ్ళారు అక్కడికి. ఆ పక్క పద్ధతిలో ఈ పక్కన శ్వేతపత్రం ఇంకోటిని అరెస్ట్ చేయడం వైసీపీ నాయకుల్ని. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రాష్ట్రంలో శ్వేతపత్రాల మీద మీ అభిప్రాయం ఏంటి?
సూపర్ 6 అనేటివి కూడా శ్వేతపత్రాల మీద మీ అభిప్రాయం ఏంటి? గత ప్రభుత్వం చేసినటువంటి శ్వేతపత్రాల గురించే చెప్తున్నాను. గత ప్రభుత్వాలకు సంబంధించి కాదు, అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అనేకమైన అవినీతి ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ సంబంధించుకొని ఇంకా మిగతా అన్ని కూడా అవినీతి బయటపడుతున్నా. పోలవరంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, ఎన్ని కోట్లు తినేశాడు, అమరావతి పేరుతో ఎన్ని లక్షల ఎన్ని కోట్ల రూపాయలు తినేశాడు, ఎంత భూమిని లాక్కునేశారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎంత మందిని ఉండేటువంటి భూములన్నీ కూడా తీసుకున్నారు. ఇవన్నీ కూడా బయటపడతాని పద్ధతుల్లో ఈ రోజు శ్వేతపత్రాలంట. శ్వేతపత్రాలు అంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కదా వచ్చేవి. ఒక్క నిమిషం రాజారెడ్డి గారు, చాలా సమయం ఇచ్చారు, ఇంటరప్ట్ చేయకూడదని. డెవలప్మెంట్ చేస్తే ఒక్క నిమిషం రాజారెడ్డి గారు, మీరు ఫోన్ లైన్ లో ఉన్నారని చెప్పి నేను ఇంటరప్ట్ చేయలేదు, చాలా విషయాలు మాట్లాడున్నారు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ గురించి వచ్చినప్పుడు 2014 నుంచి 19 వరకు ఏదైతే చంద్రబాబు నాయుడు చేస్తున్నారో ఆ విషయానికి సంబంధించే కదా అప్పటికప్పుడు నైట్ వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన సిచ్యువేషన్స్ ఇవన్నీ చూస్తున్నాం. ఒక్క నిమిషం ఇప్పుడేదో బయటకు వస్తుందంటే అది జరగని పని. ఇప్పుడు అధికారంలో ఉంది కూటమి గవర్నమెంట్, ఇప్పుడే విధంగా వస్తుంది. 19 నుంచి 24 వరకు ఏదైతే జరుగున్నాయో అవి కదా బయటకు తీస్తున్నారు. గతంలో మీరు 19 వరకు అంటే 14-19 ఏదైతే జరిగిందని చెప్పి మీరు బయట పెట్టిదంతా అన్యాయం అని చెప్పి ప్రెస్ మీట్ లో కావచ్చు, లేదంటే సీఎంఏ స్వయాన్ అంటే అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పినప్పుడు అది వాస్తవం అయినప్పుడు, ఇప్పుడు శ్వేతపత్రాలకు సంబంధించి ఇంత క్లియర్ కట్ గా ప్రతి అంశం మీరు పోలవరం గురించి మాట్లాడుతున్నారు. పోలవరానికి సంబంధించి కూడా గతంలో మేమే క్వశ్చన్ చేస్తున్నాం. యాజ్ జర్నలిస్ట్ గా అనేక సందర్భాల్లో టీడీపీ నాయకులు కూడా నేనే క్వశ్చన్ చేస్తున్నాను. ఏటీఎం అని చెప్పి బీజేపీ నాయకులు మాట్లాడున్నారు, స్వయంగా ప్రధాని. ఇప్పుడు మరి ఏ విధంగా అని చెప్పేసి దాని గురించి కూడా క్వశ్చన్ చేస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు అదే రోజు ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నప్పుడే ఇప్పటి నుంచి ఏ పత్రాలు కావాలన్నా అన్ని బహిర్గతంగా చెప్తాము, ఇస్తాము. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు, ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ ఇస్తాము, మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోండి. ఇంత జరిగింది గత ప్రభుత్వంలో, మనం ముందు చేసింది ఇంత, ఇప్పుడు దీని పొజిషన్ ఏంటో కూడా అర్థం కావట్లేదని. ఓకే, మీరు అడిగిన దాంట్లో ఒక క్వశ్చన్ అంట మీకు సమాధానం చెప్పడానికి సుజాత